క్వాలిఫికేషన్స్ ఆఫ్ ది ప్రీచర్. సేవకుని యొక్క మొట్టమొదటి క్వాలిఫికేషన్ ఏంటి? బోర్న్ అగైన్. బోర్న్ అగైన్, తిరిగి జన్మించినటువంటి అనుభవం ఉండాలి. సువార్తకు విధేయుడై ఉండాలి. ప్లాన్ ఆఫ్ సాల్వేషన్ కు ఒబే ఉండాలి. కన్ఫెషన్ ఆఫ్ క్రైస్ట్ అంటాం, రైట్? ప్లాన్ ఆఫ్ సాల్వేషన్ అన్నీ వస్తాయి. హియర్ బిలీవ్, రిపెంట్, కన్ఫెస్, బ్యాప్టైజ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లాన్ ఆఫ్ సాల్వేషన్ కు విధేయుడు ఉండాలి. రెండవది గాడ్స్ కాల్ కు విధేయుడు ఉండాలి. గాడ్స్ కాల్ ఉండాలి, రైట్? ఈఏ ఉండాలి, బోర్న్ అగైన్ ఎక్స్పీరియన్స్ ఉండాలి, రైట్? ప్లాన్ ఆఫ్ సాల్వేషన్ కు విధేయుడు ఉండాలి. దేవుని చేత పిలువబడి ఉండాలి, రైట్? దీస్ ఆర్ ది మెయిన్ క్వాలిఫికేషన్స్. అఫ్ కోర్స్ విద్య కూడా అవసరమే, కానీ మొట్టమొదటిది తిరిగి జన్మించినటువంటి అనుభవం ఉండాలి, పిలుపు ఉండాలి, రైట్? క్వాలిఫికేషన్స్ ఆఫ్ ఎ ప్రీచర్. నేను తర్వాత కొట్టిన రాస్తాను, ముందు వినండి. ఇక్కడ మనం గమనిస్తే పౌలు సేవకునికి ఉండవలసినటువంటి అర్హతల గురించి ఆయన వివరిస్తున్నాడు. ఏ పాస్టర్ మస్ట్ బి డివోటెడ్ టు హిస్ వైఫ్. మొట్టమొదటిది పాస్టర్ అంటే ఎల్డర్ అని ట్రాన్స్లేషన్ లో ప్రాబ్లం ఉన్నది. పాస్టర్ అంటే నథింగ్ బట్ ఎల్డర్, రైట్? సో ఏ ప్రీచర్, యూ కెన్ రైట్, ప్రీచర్ మస్ట్ బి డివోటెడ్ టు హిస్ వైఫ్ అంటే ఒక్క భార్య కలిగి ఉండాలి. రెండవది, అది రెఫరెన్స్ కూడా చెప్తున్నాను, తీర్పు 1:6. రెండవది మరొక రెఫరెన్స్ 1 తిమోతి 3:2. అధ్యక్షుడైన వాడు నిందారహితుడును, ఏకపత్ని పురుషుడును, మితానుభవుడును, స్వస్థ బుద్ధి గలవాడును, మర్యాదస్తుడును, అతిథి ప్రియుడును, బోధింపదగిన వాడునై ఉండవలెను. ఎలా ఉండాలి దేవుని సేవకుడు? నిందారహితుడు, బ్లేమ్లెస్. ఏకపత్ని పురుషుడు, ఒకటే భార్య ఉండాలి. మితానుభవుడును, స్వస్థ బుద్ధి గలవాడును, మర్యాదస్తుడును. చూసారా? మర్యాదస్తుడు అంటే మనం గౌరవించాలి, గౌరవింపబడాలి. రిసిప్రొకేషన్ అంటాం, ఇవ్వాలి, పొందాలి. ఐ అప్రిషియేట్ మోస్ట్ ఆఫ్ యు ఆర్ గ్రీటింగ్ ఈచ్ అదర్ అండ్ గ్రీటెడ్ ఆల్సో అస్. మమ్మల్ని కూడా పలకరించారు, ఒకరినొకరు పలకరిస్తున్నారు. దట్ ఈస్ గుడ్ ఆన్ అవర్ పార్ట్. మన పక్షాన అది చాలా మంచిది. తర్వాత రెండవదిగా పాస్టర్స్ చిల్డ్రన్ మస్ట్ బి ఇన్ సబ్మిషన్. ప్రీచర్స్ చిల్డ్రన్ మస్ట్ బి సబ్మిషన్. సేవకుల పిల్లలు వారికి లోబడాలి. కొన్ని కుటుంబాలలో సేవకుల పిల్లలు సేవకుల మాట వినడం లేదు, అది పొరపాటు. ఎవడైనా తన ఇంటి వారిని బాబుగా ఏలనేరకపోయిన ఎడలా వాడు విశ్వాస త్యాగం చేసినాను, అవిశ్వాసంగా చెడ్డవాడని అయి ఉంటున్నాడు. ఎవడైనా తన ఇంటి వారిని బాబుగా ఏలనేరకపోయిన ఎడలా విశ్వాస త్యాగం చేసిన వాడైనను అవిశ్వాసి కన్నా చెడ్డవాడై ఉండును. అంటే వీ హావ్ టు కంట్రోల్ అవర్ ఫ్యామిలీ, అవర్ వైఫ్, అవర్ చిల్డ్రన్. తప్పకుండా. మరి లేకపోతే మనం ఎలాగ దేవుని పని చేయగలుగుతాం? మన పిల్లలు తప్పకుండా మన మాట వినేటట్టు చేసుకోవాలి. చాలా చోట్ల నేను విన్నాను, చూచాను, పిల్లలు తల్లిదండ్రుల మాట వినడంలే, సేవకుల పిల్లలు పాడైపోతున్నారు, మన పొరుగు పోద్ది. వీ హావ్ టు కంట్రోల్ అవర్ ఫ్యామిలీ ఫస్ట్ ఆఫ్ ఆల్. అంతే కదా? అది. తర్వాత మనం గమనిస్తే ఇక్కడ 1 తిమోతి 2:3-4 అంటాడు, సంపూర్ణ మాన్యత కలిగి తన పిల్లలను స్వాధీనపరచుకొనుచు తన ఇంటి వారిని బాగుగా ఏలువాడై ఉండవలెను. ముందు ఇంటిని బాగా ఏలాలి, తర్వాత సంఘం. ఇల్లు చక్కబెట్టుకోవాలా, తర్వాత సంఘం, రైట్? మూడవది, ఏ ప్రీచర్ ఇస్ ఏ ఫెయిత్ఫుల్ స్టీవార్డ్. నమ్మకమైనటువంటి గృహ నిర్వాహకుడై ఉండాలి. తీతు 1:7. ఎందుకనగా అధ్యక్షుడు దేవుని గృహ నిర్వాహకం వల్లే నిందారహితుడై ఉండవలెను. అతడు స్వేచ్ఛాపరుడును, ముక్కోపియు, మద్యపానియు, కొట్టువాడును, దుర్లాభం అపేక్షించేవాడును కాక. కొంతమంది షార్ట్ టెంపర్ ఉంటారు, సేవకులు కంట్రోల్ చేసుకోవాలి, రైట్? దట్ ఈస్ కామన్ ఫెనోమినా. బైబిల్ ఏమంటాడు? యాకోబు వినుటకు వేగిరపడాలి, మాట్లాడటం నిదానించాలి,
కోపపడుట కూడా నిదానించాలి. సో కాబట్టి వీ హ్యావ్ టు కంట్రోల్ అవర్ యాంగర్, రైట్? కోపపడుడి కానీ పాపం చేయదు. ఆ కోపం కూడా సూర్యుడు అస్తమించే వరకు నిలిచి ఉండకూడదు అంటాడు పౌలు. తర్వాత 4వది, ఏ ప్రీచర్ మస్ట్ బి హంబుల్ స్టివార్డ్. దీనుడుగా ఉండాలి, తగ్గించుకునేటువంటి వాడుగా ఉండాలి, హంబుల్గా ఉండాలి. తర్వాత 5వది, ఏ ప్రీచర్ మస్ట్ బి జెంటిల్ నాట్ క్విక్ టెంపర్డ్. అంటే నెమ్మదస్తుడుగా ఉండాలి, కోపగించేవాడుగా ఉండకూడదు. తర్వాత 1 తిమోతి 3:3, మద్యపానీయు కొట్టువాడును కాక సాత్వికుడును జగడమాడనివాడును ధనాపేక్ష లేనివాడునే ఉండవలెను. కొంతమంది మద్యపానం కొడుతున్నారు, కొంతమంది కూడా తాగుతున్నారు. కొంతమంది గురించి చెప్తున్నాను, డోంట్ థింక్ అదర్వైజ్ ప్లీజ్, రైట్? మరి వాళ్ళు ఏం చెప్తారో వాళ్ళకే తెలియాలి, అంతే కదా? అది కూడదు. సరే, ధనాపేక్ష లేనివాడై ఉండాలి అంటాడు. లవ్ ఆఫ్ మనీ ఇస్ ది రూట్ ఆఫ్ ఆల్ ఈవిల్. మనీ మేక్స్ మెనీ థింగ్స్ బట్ నాట్ ఆల్ థింగ్స్. ధనాపేక్ష సమస్త కీడులకు మూలం. మనీ మేక్స్ మెనీ థింగ్స్, ఎన్నో చేస్తుంది కానీ అన్ని చేయలేదు కదా. సో కాబట్టి దేవుని సేవకుడు ధనాపేక్ష లేనివాడై ఉండాలి. తర్వాత 7వది, ఏ పాస్టర్ మస్ట్ బి పీస్ఫుల్ నాట్ వైలెంట్. అంటే హింసాత్మకంగా ఉండకూడదు, నెమ్మదస్తుడై ఉండాలి. తర్వాత 8వది, ఏ పాస్టర్ మస్ట్ హ్యావ్ ఫైనాన్షియల్ ఇంటిగ్రిటీ నాట్ గ్రీడీ ఫర్ గెయిన్. ఏదో ధనాపేక్ష కొడుకు ఆశించి చేయకూడదు. ఎందుకంటే దేవుని సంకల్పం చొప్పున పిలువబడిన వారికి సమస్తము సమకూడి జరుగుతాయి. నేను 33 సంవత్సరాల నుంచి సేవ చేస్తున్నాను. 10 సంవత్సరాలు డినామినేషన్లో చేశాను. దేవుడు నన్ను నా కుటుంబాన్ని విడిచిపెట్టలేదు. ఇతరులకు దీవెనకరంగా నన్ను నా కుటుంబాన్ని ఆయన ఆశీర్వదించారు, ఆశీర్వదిస్తున్నారు, ఆశీర్వదించనై ఉన్నారని కూడా నేను నమ్ముతున్నాను. సో కాబట్టి ఇఫ్ యు ఆర్ కాల్డ్ బై ద లార్డ్, ఐఎమ్ షూర్ దట్ గాడ్ విల్ మీట్ యువర్ నీడ్స్. పౌలు ఏమంటాడు? బట్ మై గాడ్ షల్ సప్లై ఆల్ యువర్ నీడ్స్ అకార్డింగ్ టు హిస్ రైచెస్ ఇన్ గ్లోరీ బై క్రైస్ట్ జీసస్ అంటాడు. క్రీస్తు యేసు ఐశ్వర్యం చొప్పున ప్రతి అవసరమును తీర్చును అంటాడు. సో దేవుడు నిన్ను పిలిస్తే దేవుడు నిన్ను విడిచిపెట్టాడు. గాడ్ ఈజ్ ఫెయిత్ఫుల్, రైట్? సో అది మాత్రం సత్యం. తర్వాత మొదటి పేతురు 5:3, మీకు అప్పగింపబడిన వారిపైన ప్రభువైనట్లుండగా మందకు మాదిరులుగా ఉండుడి. వీఆర్ నాట్ లార్డ్స్, వీఆర్ సర్వెంట్స్. ప్రభువే సర్వెంట్, మనమేమి పెత్తనం చేసే వాళ్ళం కాదు కదా. పరిచర్య చేయుటకు అనేకులకు క్రయధనముగా, విమోచన క్రయధనముగా ప్రారంభించుటగానే వచ్చాడు. సో జీసస్ ఇస్ అవర్ ఎగ్జాంపుల్. సో వీ హావ్ టు ఫాలో ది ప్యాటర్న్. మాదిరి యేసును మనము అనుసరించాలి. హి ఈజ్ అవర్ ఎగ్జాంపుల్. నెక్స్ట్ పాల్, వీ హావ్ టు ఫాలో ద లార్డ్. ఆఫ్టర్ దట్ వీ హావ్ టు ఫాలో ది పాల్ ఆల్సో. 9లో చూస్తే ఏ పాస్టర్ మస్ట్ బి హాస్పిటబుల్. ఆతిథ్యం ఇచ్చేవాడుగా ఉండాలి. ఎవరైనా విశ్వాసులకు లేక తోటి పనివారులకు ఆతిథ్యము ఇచ్చేవాడుగా ఉండాలి. సో ఈ పాయింట్స్ నేను రాసుకోవాలని నేను మనవి చేస్తున్నాను. మొట్టమొదటిది, అదర్వైజ్ వెళ్ళమంటారా? ఎందుకంటే మనం రాసి లేట్ అవుతుందేమో. చెప్పండి మీ ఉద్దేశం. రాయమంటే రాస్తాను. రాయమంటారా? సరే. సేవకుడు భార్యకు అంకితం కావాలి. అంటే ఒకటే భార్య. రెండవది, పిల్లలను అదుపు చేయాలి. పిల్లలను డిసిప్లిన్ చేయాలి, క్రమశిక్షణలో పెంచాలి. మూడవది, దీనుడుగా ఉండాలి.
సారీ, లేకపోతే 4 రాసుకోండి. ఇది 4వది. బట్ 3వది వచ్చేసి నమ్మకమైన గృహ నిర్వాహకుడై ఉండాలి. నమ్మకమైన గృహ నిర్వాహకుడై ఉండాలి. రైట్. 5వది త్వరగా కోపపడకూడదు. 6వది త్రాగుబోతే ఉండకూడదు. 7వది హింసాత్మకంగా ఉండకూడదు. 8వది లాభం కోసము సేవ చేయరాదు. 9వది ఆతిథ్యం ఇచ్చేవాడుగా ఉండాలి. ఇక్కడ రాస్తున్నా. 'These are the qualifications of the preacher. వినండి, తర్వాత రాస్తాను ఇవి కూడా. మీనింగ్ ఆఫ్ ది చర్చ్. సంఘం అంటే ఏంటి? ఎక్లేసియా అనేటువంటి పదం ఉన్నది. ఎక్లేసియా అంటే ఏంటి? పిలువబడిన వారు అని అర్థం. అది గ్రీక్ వర్డ్. ఎక్లేసియా మీన్స్ కాల్డ్ అవుట్. ఎక్కడి నుంచి పిలిచారు? లోకములో నుండి దేవుని కుమారుడైనటువంటి క్రీస్తు రాజ్యంలోనికి లేక సంఘంలోనికి పిలువబడిన వారు అని అర్థం. సంఘం అనగా దేవుని రాజ్యం అనగా పరలోక రాజ్యం అనగా ఒకటే. రైట్. సో మీనింగ్ ఆఫ్ ది చర్చ్. మీనింగ్ ఆఫ్ ది చర్చ్ ఏంటి? సంఘం అంటే ఎవరు? మనమే. విశ్వాసులు, క్రైస్తవులు, పరిశుద్ధులు, శిష్యులు. రైట్. ఎవరు సంఘం? మనమే. విశ్వాసులమైన మనము, క్రైస్తవులమైన మనము దేవుని సంఘమై ఉంటున్నాం. సరే, తర్వాత మొట్టమొదటిది ఫస్ట్ ఇట్ ఈస్ స్పోకెన్ ఆఫ్ ఇన్ ది వరల్డ్ వైడ్. ఇది సార్వత్రికంగా మొట్టమొదటి చెప్పబడింది. 16:16 పౌలు అంటాడు కదా, చర్చెస్ ఆఫ్ క్రైస్ట్ సెల్యూట్ యు. క్రీస్తు సంఘములన్నీ కూడా మీకు వందనములు చెబుతున్నారు. మత్తయి సువార్త 16:18 ప్రభువు ఏమన్నాడు? ఈ బండ మీద నా సంఘమును కట్టుదును. నాట్ ప్లూరల్, సింగులర్, ఏకవచనం ఉన్నది అక్కడ. సంఘములు కాదు, సంఘము. రైట్. సో సార్వత్రికంగా అది సంఘము ఒకటే. తర్వాత స్థానికంగా చర్చెస్ ఆఫ్ క్రైస్ట్ సెల్యూట్ యు మీన్స్ అన్ని స్థానిక సంఘములన్నీ కూడా కలిపి మీకు వందనములు తెలియజేస్తున్నావేనా. కనుక యూనివర్సల్ గా ఒకటి, స్థానికంగా ఉన్న సంఘంలో అవి కాంగ్రిగేషన్స్ అంటాం. సభలు. కాంగ్రిగేషన్ అంటే విశ్వాసుల యొక్క గుంపులో చెప్పబడదు. సరే, తర్వాత రెండవది సార్వత్రికమైనటువంటి సంఘం. అది ప్రభు దాని గురించి చెప్పింటున్నారు. ద హౌస్ హోల్డ్ ఆఫ్ గాడ్. సంఘానికి దేవుని కుటుంబము అనేటువంటి పేరు ఉన్నది. మనమందరం కూడా పౌలు అంటాడు దేవుని యొక్క కుటుంబం, ఫ్యామిలీ ఆఫ్ గాడ్. 1 తిమోతి
3:15 అయినను నేను ఆలస్యం చేసిన యెడల దేవుని మందిరములో అనగా జీవం గల దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తింపవలెనో అది నీకు తెలియవలెనని ఈ సంగతులను నీకు రాయుచున్నాను. ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారములై ఉన్నది అంటాడు. ఏ సంఘము? ప్రభు పెట్టింది, ప్రభు స్థాపించింది, ఆయన పేరు ఉన్నది, ఆయన ప్రాణం పెట్టింది. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం. అపోస్తలుల కార్యములు 20:28 దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించినటువంటి సంఘం. సో కనుక సంఘానికి మరి ఇప్పుడు ఇష్టం వచ్చినట్టు పేరు పెట్టుకుంటున్నారు. మనం ఏం చేయలేం, చెప్పే వరకు మాత్రమే. వాక్యములు ఏమంటాడు? మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధించు నన్ను వ్యర్థముగా ఆరాధిస్తున్నారు. సో చాలా మంది వెయిన్ వర్షిప్ అంటే వ్యర్థమైన ఆరాధన. అందుకే బైబిల్లో 3 ఆరాధనల గురించి చెప్పబడ్డాయి. వెయిన్ వర్షిప్, రెండవది ఇగ్నోరెంట్ వర్షిప్, మూడవది ట్రూ వర్షిప్. వెయిన్ వర్షిప్ అంటే వ్యర్థమైన ఆరాధన. ఇగ్నోరెంట్ వర్షిప్ అంటే పౌలు అంటాడు ఎఫెసీయులలో, తెలియబడని దేవునికి అనేటువంటి ఆ రాతి మీద ఉన్నటువంటి మాటలు చూసి మీరు తెలియక దేనిని భయభక్తులు కలిగి ఉన్నారో దానినే నేను మీకు వివరించుతున్నాను. జగత్తును సమస్తమును నిర్మించిన దేవుడు తానే ఆకాశమునకును భూమికి ప్రభు అయినందున హస్తకృతములైన ఆలయములలో నివసింపడు. వాటి ముందు అప్రిషియేట్ చేసి వాటిని ప్రశంసించి మీ భక్తి చాలా మంచిదే కానీ ఇంకా సరైనది కాదు అని అక్కడ ఆయన క్లారిఫై చేస్తాడు, వివరణగా వారికి ఆయన తెలియజేస్తాడు. తర్వాత నిజమైన ఆరాధన గురించి యేసు ప్రభువారు సమరస్థితితో చెప్పినారు. దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతో సత్యంతో ఆరాధించారు. ఇప్పుడు చూడండి, దేవుడు మనకు ప్రాముఖ్యమైనటువంటి 2 ఆజ్ఞలు ఇచ్చాడు. నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ మనస్సుతో, నీ పూర్ణ వివేకముతో సేవించాలి. రైట్. నెక్స్ట్, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. పూర్ణ హృదయంతో అంటే వాయిద్యాలను పూర్ణ హృదయం lifeless instruments. How can the lifeless instruments worship God, glorify God, honor God? దేవుని ఆ జీవం లేనటువంటి ఆ పరికరాలు లేక ఆ యంత్రాలు ఎలా గ్లోరిఫై చేస్తాయి? అంతే కదా. ఇందాక స్టార్టింగ్ లోనే అన్నదన్న గారు అన్నారు, జిహ్వాఫలం అర్పించడం. దట్స్ ట్రూ. జిహ్వాఫలం అంటే నాలుగుతో, చూసారా, నాట్ విత్ ఇన్స్ట్రుమెంట్స్. పౌలు గురికి అంటాడు, ఆత్మతో పాడుతున్నావు, మనసుతో పాడుతున్నావు, వాయిద్యంతో పాడుతున్నాను, డోల్తో పాడుతున్నాను, హార్మోనియంతో పాడుతున్నాను అలా. ఇంకా వాళ్ళకి వినోదం అయిపోయింది, మనం ఏం చేయాలి చెప్పేవరకే. అందుకొరికే పౌలు అంటాడు, మనుషులు అక్కడ ఏమంటాడు, జనుడు హితబోధను సహింపగా తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకుని సత్యములకు చెవియక కల్పనా కథల వైపునకు తిరుగుకాలం వచ్చినట్టు ఇదే. కల్పనా కథలకైతే పరుగులు తీస్తున్నారు. రైట్. అందుకొరికి ఇచ్చింగ్ ఇయర్స్ అంటాడు అక్కడ. ఇచ్చింగ్ ఇయర్స్ అంటే దురద చెవులు. ఎలాంటి చెవులు అండి? దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకుని. అనుకూలమైన బోధకులు చూసారా, అంటే మెన్ ప్లీజర్స్. పౌలు ఏమంటాడు, గలతీయులతో చాలా టెంపర్గా మాట్లాడతాడు ఆయన. సత్యం బోధించిన విరోధులైనా అంటాడు, సత్యం చెప్పినందుకు నేను మీకు విరోధులైనా అంటాడు కదా. సో కాబట్టి మనం హెసిటేట్ కాకూడదు. చూడండి అక్కడ 2వ తిమోతి పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం చూడండి. 2వ తిమోతి పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం. తీసేది కూడా నేను తీస్తున్నాను, నేను కూడా తీసాను. దేవుని యందు యోగ్యుని గాను, సిగ్గుపడదక్కర్లేని పనివాని గాను, సత్యవాక్యము సరిగా ఉపదేశించమని గాను నిన్ను నీవే దేవునికి కనబడుతున్నట్టు జాగ్రత్త పడము. చూసారా, దేవుని యందు యోగ్యుని గాను, సిగ్గుపడదక్కర్లేని పనివాని గాను, సత్యవాక్యము సరిగా ఉపదేశించమని గాను నిన్ను నీవే దేవునికి కనబడుతున్నట్టు జాగ్రత్త పడము. చూసారా, సరిగా ఎప్పుడు ఉపదేశిస్తావు? సరిగా ఎప్పుడు ఉపదేశిస్తావు? సరిగా తెలిసినప్పుడే కదా. సో కనుక మనం బాగా తెలుసుకోవాలి, మనం బాగా చదవాలి, మనం నేర్చుకోవాలి కదా. సో కాబట్టి మనం ముందు నేర్చుకుంటే ఇతరులకు చెప్పగలుగుతాం, లేకపోతే నో. సరే, తర్వాత రండి 2వ తిమోతి 3:16 దైవజనుడు సన్నద్ధుడై సత్కార్యములకు పూర్వముగా సిద్ధపడి ఉన్నట్టు దైవావేశములను కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతిని శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. దైవజనుడు ఏం చేయాలంట? సన్నద్ధుడై ప్రతి సత్కార్యములకు పూర్ణముగా సిద్ధపడి ఉన్నట్టు దైవ
మనోవేశం వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకు, ఖండించుటకు, తప్పుదిద్దుటకు, నీతి యందు శిక్ష చేయుటకు ప్రయోజనకరమై ఉన్నది. నీకు తెలిసినప్పుడు నువ్వు చెప్పగలుగుతావు. అందుకే పేతురు అన్నాడు, ప్రవచనం ఎప్పుడో మనిషి నీతిని బట్టి కలగలేదు, మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడి దేవుని మూలముగా పలికిరి. తర్వాత చూడండి, ఇక్కడ కొన్ని రెఫరెన్సెస్, ఇంపార్టెంట్ రెఫరెన్సెస్ ఉన్నాయి. అవి చూడాలని నేను మనం చేస్తున్నాను. ఇక్కడ చూడండి, అపోస్తల కార్యముల గ్రంథం 14వ అధ్యాయం 1వ వచనంలో తేటగా బోధించినందున అనేకులు విశ్వసించిన మాట ఉన్నది. ఎట్లా బోధించాలండి? అది కదా, తేటగా. చదువు చూడండి, వాళ్ళు 14:1 చూడండి. అపోస్తల కార్యములు 14:1లో అక్కడ చెప్పబడింది, తేటగా బోధించినందున. ఈ కొరియలో జరిగినదేమనగా వారు కూడి యూదుల సమాజ మందిరంలో ప్రవేశించి తేటగా బోధించినందున. ఎలా బోధించాలండి బోధకుడు? తేటగా. తేటగా ఎప్పుడు బోధిస్తాం? మనకు తెలియాలి తేటగా, రైట్? ఆఫ్ కోర్స్ అందరూ ట్రైనింగ్ చేసి ఉండవచ్చు, చేయకపోయినా తెలుసుకోవాలి. చూడండి, నన్ను అడిగితే లైఫ్ లాంగ్ మనం నేర్చుకోవాల్సిందే. ఇప్పుడు నేనైతే 3 సంవత్సరాలు బ్యాప్టిస్ట్ చదివాను, చర్చ్ ఆఫ్ క్రైస్ట్ లో ఇప్పటికీ నేను నేర్చుకుంటూనే ఉన్నాను. అనేక ట్రైనింగ్లు నేను చేశాను. 10-20 సార్లు బైబిల్ కరెస్పాండెన్స్ చేసినాను తెలుగులో, ఇంగ్లీష్లో. బట్ అయినా కూడా ఐఎమ్ లర్నర్. ఐ డోంట్ థింక్ దట్ ఐఎమ్ హ్యావింగ్ సఫిషియెంట్ నాలెడ్జ్ అండ్ ఇనఫ్ నాలెడ్జ్ అని చెప్పడం లే, రైట్? కొంతమంది టైం దొరికి ఎక్కువ కాలం చదివినవచ్చు, కోర్స్ చేసినవచ్చు. బట్ అయినా కూడా వీ హ్యావ్ టు లెర్న్ ఫ్రమ్ హోమ్ టు టోమ్. గర్భం నుంచి బయటకు వచ్చి చదువుకొని తిరిగి భూగర్భంలోకి పోయే వరకు కూడా నేర్చుకోవాల్సిందే. చూడండి, ఇక్కడ పౌలు ఏమంటాడు హెబ్రీ పత్రికలో, కాలమును బట్టి చూచితే మీలో అనేకులు. చూడండి పౌలు ఏమంటాడో చూద్దాం. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 12వ వచనం చదువుతున్నారు. కాలమును బట్టి చూచితే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా దేవోక్తులలో మొదటి మూలపాఠములు ఒకడు మీకు మరలా బోధించవలసి వచ్చాను. మీరు పాలు త్రాగవలసిన వారే గాని బలమైన ఆహారము తినగల వారు కారు. చూసారా? చూడండి, మనం ఇట్లా ఎన్ని గంటలు నేర్చుకుంటే దేవుని వాక్యం నేర్చుకోగలుగుతాం? 33 సంవత్సరాల నుంచి నేను సేవ చేస్తున్నప్పటికీ ఇంకా నేర్చుకుంటూనే ఉన్నా. ఆ వచ్చినటువంటి 2-3 గంటల్లో కూడా మనం కొన్నిసార్లు మనసు పెట్టలేము, ఏదో బిజీగా ఉంటాం, అంతే కదా. బాడీ ప్రజెంట్, మైండ్ ఆబ్సెంట్ అన్నట్లుగా. పౌలు ఏమంటున్నాడు ఇక్కడ, కాలం బట్టి చూస్తే బోధకులుగా ఉండాలి, కానీ మరలా మొదటి మూల పాఠమును ఒకడు మీకు మరలా బోధించవలసి వచ్చాను. పాలు త్రాగవలసిన వారు కానీ బలమైన ఆహారం మీకు తినగలవారు కాదు, అంతే కదా మరి. సో కనుక మనం బాగా నేర్చుకోవాలి దేవుని వాక్యాన్ని. నేర్చుకున్నప్పుడు మనము చెప్పగలుగుతాం. తర్వాత ఇక్కడ అలెగ్జాండ్రియా వాడే క్లెమెంట్ అనే వ్యక్తి ఉన్నాడు. మైటీ మ్యాన్ ఇన్ స్క్రిప్చర్స్ అని చెప్పబడింది. లేఖనముల యందు ప్రవీణుడు. దేంట్లో ప్రవీణుడు అండి? అది చర్చ్ ఆఫ్ క్రైస్ట్ ప్రీచర్ అంటే లేఖనముల యందు ప్రవీణులు అంటే ఎట్లు ఉండాలి? ప్రవీణులే నాకు తెలిసిన దొరుకు, రైట్? లేఖనముల యందు ప్రవీణులు, మైటీ మ్యాన్ ఇన్ స్క్రిప్చర్స్. మనం ఎవరండి? లేఖనముల యందు మనం ప్రవీణులుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు, రైట్? సరే, తర్వాత 3వది ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. కింగ్డమ్ సచ్ ఇస్ ఏ కింగ్, క్రైస్ట్ ఈజ్ ది కింగ్. యేసు ప్రభువే రాజు, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు అని జ్ఞానులు వెతుక్కుంటూ వచ్చారు కదా. కాబట్టి కింగ్డమ్ ఆఫ్ గాడ్, కింగ్డమ్ ఆఫ్ చెప్పాను కదా, దేవుని రాజ్యం అన్నా పరలోక రాజ్యం అన్నా సంఘం అన్నా కూడా పర్యాయ పదాలు ఒకటే. సరే, తర్వాత ఒక రెఫరెన్స్ చదువుతున్నాను, మీరు వినండి. అపోస్తలుల కార్యం 8:12. అయితే ఫిలిప్పు దేవుని రాజ్యమును గురించి యేసుక్రీస్తు నామమును గురించి సువార్త ప్రకటించుండగా వారు అతన్ని నమ్మి పురుషులను స్త్రీలను నమ్మి బాప్తిస్మము పొందిరి. చూచారా? దేవుని రాజ్యమును గురించి, యేసుక్రీస్తుని గురించి. వాట్ ఈస్ గాస్పెల్ యాక్చువల్ గా? సువార్త అంటే ఏంటి? క్రీస్తు మరణ సమాధి. వెరీ గుడ్, శబాష్, అప్రిషియేట్. 1 కొరింథీ 15:3-4 పౌలు అంటాడు, నాకు ఇవ్వబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించి తిని, అది ఏమనగా లేఖనముల ప్రకారం క్రీస్తు మన పాపం నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారం తిరిగి లేవబడెను. దట్ ఈస్ ది గాస్పెల్. కొంతమంది ఉంటారు మంచి వార్త అంటూనే ఉంటారు. DBR, డెత్ బరియల్ రిజరెక్షన్ ఆఫ్ ది లార్డ్ జీసస్ క్రైస్ట్ ఇస్ గాట్ ది గాస్పెల్. వాట్ ఇస్ గాస్పెల్? DBR. B అని చెప్పాను కదా, బోర్న్ అగైన్.
డిపిఆర్, డెత్, బరియల్, రిజరెక్షన్ ఆఫ్ ది లార్డ్ జీసస్ ఇస్ ది గాస్పల్. తర్వాత వైన్ యార్డ్ ఆఫ్ ద లార్డ్, సంఘం అనేటువంటిది ద్రాక్ష తోట. యేసుప్రభు ఏమన్నాడు యోహాను సువార్త 15వ అధ్యాయంలో, నేను నిజమైనటువంటి ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు, నాలో ఫలింపని ప్రత్యేక ఆయన తీసి పారవేయను అని అన్నాడు. సో కాబట్టి సంఘము అక్కడ ద్రాక్షవల్లిగా పోల్చబడింది. మనమంతా తీగలం, మన తండ్రి వ్యవసాయకుడు. నిజమైన ద్రాక్షవల్లి ఎవరు? క్రీస్తులు ఉంటేనే. ఆయన మీరు మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకు ఏది ఇష్టం అడుగుడి అప్పుడు అది మీకు ఆయన నిలిచి ఉంటేనే కానీ, లేకపోతే మీరు ఫలింపలేరని కూడా ఆయన చెప్పినాడు. సరే, తర్వాత ఇక్కడ మనం చూస్తే నిజమైన సంఘము అంటే ఏంటి, నిజమైనటువంటి సంఘం అనేటువంటిది ఏంటి, ఇక్కడ మనం దేవుని వాక్యంలో చూస్తాం. అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 2వ అధ్యాయము చివరి వచనంలో 47వ వచనంలో యాడెడ్ టు ది చర్చ్ అనే పదం ఇంగ్లీష్ లో మాత్రమే ఉంది కానీ తెలుగులో లేదు. సంఘములో చేర్చబడిరి అనేటువంటిది ఇంగ్లీష్ లో ఉంది, కింగ్ జేమ్స్ వర్షన్ లో ఉంది. తెలుగులో మాత్రము చేర్చబడి ఉంది. ఎవరు చేర్చబడ్డారు? ఎప్పుడు చేర్చబడ్డారు? ప్రారంభ దినములో రక్షణ పొందిన వారు, సువార్తకు విధులైన వారు సంఘములో చేర్చబడినారు అనేటువంటి మాట ఉన్నది. తర్వాత ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 19వ వచనం, టెంపుల్ ఆఫ్ గాడ్. మనం చెప్పండి, ఎవరు మనము? దేవుని యొక్క ఆలయం. పౌలు ఏమంటాడు 1 కొరింథీ 3:16లో, మీరు దేవుని ఆలయమైనారనియో దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు ఎరుగరా. మనమే దేవుని ఆలయం. ఎవరు దేవుని ఆలయం? ఇందాక చెప్పాను కదా, హస్తకృతములైన ఆలయములలో దేవుడు ఉన్నాడు, ఇక్కడ ఉంటాడు. కనుక మన హృదయాన్ని మనము సిద్ధపరచుకోవాలి. రైట్. తర్వాత మనం గమనిస్తే ఎఫెసీ 2:20, క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తలుడు ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. సో కార్నర్ స్టోన్ ఇస్ ది లార్డ్ జీసస్. సరే, తర్వాత మనం గమనిస్తే మూడోది ది ఫ్యామిలీ ఆఫ్ గాడ్, దేవుని యొక్క కుటుంబం. అది ఇందాక కూడా చెప్పాను. మనం ఎవరు? దేవుని యొక్క కుటుంబం అయి ఉంటున్నాం. తర్వాత హోలీ నేషన్ అంటే పరిశుద్ధమైనటువంటి జనం. అయితే మీరు 1 పేతురు 2:9, అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వారి గుణాశయములను ప్రచురం చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొంతైన ప్రజలై ఉన్నారు. ఈ లోకంలో మనకైతే మనం గుర్తించరు. అఫ్ కోర్స్ లోకం గుర్తించకపోయినా పర్వాలే, అంతే కదా. మనుషులలో ఘనముగా ఎంచబడినది దేవుడి దృష్టికి అసహ్యం కదా. కానీ ఇక్కడ మనం ఏమంటున్నాడు పేతురు? రాజులైనటువంటి యాజక సమూహం. అపోస్తల కార్యములు 11:26 ఏముంది? మొట్టమొదట అంత్యోకయలో శిష్యులు క్రైస్తవులు అనబడి, అది ఎవరు పిలువబడ్డారండి? క్రిస్టియన్స్. అంతే, ఎవరు పిలువబడ్డారు? క్రిస్టియన్స్. కానీ ఇప్పుడు క్రిస్టియన్స్ లో కూడా డినామినేషన్స్ ఉన్నాయి. ఒక చర్చ్ ఆఫ్ క్రైస్ట్ వారు మాత్రమే డైరెక్ట్ క్రిస్టియన్స్ అంటారు. మిగతా వాళ్ళు ఏమంటున్నారు? మేము ఆర్సీఎం క్రైస్తవులు ఉంటారు, లేక బ్యాప్టిస్ట్ క్రైస్తవులు ఉంటారు, సిఎస్ఐ, లూథరన్, రైట్, సమ్మనర్. ఎలా ఏదైనా మ్యారేజ్ బ్యూరో వాళ్ళకి లేకపోతే పెళ్లి సంబంధానికి వాళ్ళు ఒకవేళ యాడ్ ఇచ్చినప్పుడు ఏం చెప్తారండి? మేము ఆర్సీఎం క్రైస్తవులు, మేము బ్యాప్టిస్ట్ క్రైస్తవులు ఇస్తారు. అంటే వాళ్ళే డివైడ్ చేసుకుంటున్నారు. సో యూనివర్సల్ గా మనం ఎవరు పిలువబడాలి? యాక్చువల్ గా క్రిస్టియన్. మరి సత్యం తెలియనప్పుడు అట్లే మాట్లాడతారు. మనం ఏం చేద్దాం? సత్యం వినరు. రూసో ఏమన్నాడు? మనుషుడు పుట్టుకతో స్వతంత్రుడే కానీ ఎప్పుడు బంధకాలలో ఉన్నాడు. రూసో పండితులు ఏమంటాడంటే, మనుషుడు పుట్టుకతో స్వతంత్రుడే కానీ ఎప్పుడు క్లచ్ చేసే పుడతాన చట్టాలు మొదలైతాయి, రూల్స్ రెగ్యులేషన్స్ కదా. కాదా మరి? అయితే ప్రభు ఏమన్నాడు? సత్యం మిమ్మల్ని స్వతంత్రుడిగా చేయను, ఆయన వాక్యమే సత్యం. ఎవరు మనకు స్వతంత్రంగా చేయగలరు? ప్రభువే మనను స్వతంత్రుడిగా చేయగలరు. సో మనము బాడీ ఆఫ్ క్రైస్ట్. ఇందాక నేను చెప్పాను, ఎవరు మనము? క్రీస్తు యొక్క శరీరమై ఉంటున్నాం. తర్వాత ఎఫెసీ 4:4 అంటాడు, శరీరం ఒకటే, ఆత్మ ఒకటే, ఆ ప్రకారం మీ పిలుపు విషయమై ఒకటే నిరీక్షణ ఉండటకు పిలువబడింది అంటాడు.
ది చర్చ్. సంఘానికి ఉన్నటువంటి పేరు, బైబిల్లో ఉన్నటువంటి పేరు చూద్దాం. ఇక్కడ 1 కొరింథీ 1:1 పౌలు ఏమంటాడంటే, దేవుని చిత్తం వలన యేసుక్రీస్తు శబ్దములకు అభిషిక్తులను అర్థం. తర్వాత ఏమంటాడంటే, దేవుని చిత్తం వలన యేసుక్రీస్తు యొక్క అపోస్తలుడిగా ఉండుటకు పిలువబడిన పౌలును, సహోదరుడైన సోస్తెనేసును, కొరింథీలో ఉన్న దేవుని సంఘమునకు. కొన్నిసార్లు పౌలు దేవుని సంఘమును అడ్రస్ చేశాడు. ఎఫెసులో మాత్రం పర్టికులర్ గా క్రీస్తు సంఘమని మెన్షన్ చేశాడు. రోమాలో కూడా క్రీస్తు సంఘమని అడ్రస్ చేసినట్టుగా మనం చూస్తున్నాం. కనుక మరి సంఘానికి ఉన్నటువంటి బైబిల్లో ఉన్నటువంటి పేరు మనం చూస్తున్నాం. తర్వాత మనం ఇక్కడ చూస్తే అపోస్తల కార్యములు 20:8 దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించినటువంటి సంఘం. చూడండి, సంఘం అనేటువంటి దేవుడి రాజ్యం అని చెప్పాను. ఆ రాజ్యం కొరకు రాజైనటువంటి ప్రభువు ప్రాణం పెట్టాడు. భూలోకంలో ఎన్నో రాజ్యాలు ఉన్నాయి. ఈ రాజులు ఏం చేస్తున్నారు? భూరాజులు ప్రజల ప్రాణాలు బలిగొంటున్నారు, ప్రజల ప్రాణాలను బలిగొంటున్నారు. కానీ మన ప్రభు ఆయన ప్రాణం దారపోసారు. ఏ పాలకులైనా ప్రజల కొరకు ప్రాణములు దారపోసారా? నో. ఆయన వాలంటీర్గా స్వచ్ఛందంగా దారపోసాడు. నా ప్రాణం పెట్టేదానికి అధికారం ఉంది, తిరిగి తీసుకునేదానికి కూడా నాకు అధికారం ఉంది, తండ్రి వల్ల నేను పొందినాను కూడా చెప్పినాడు ఆయన. బట్ వీళ్ళు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. రైట్? సో దట్ ఈస్ ట్రూ. సో కాబట్టి ఇక్కడ ఏమంటాడు ఆయన? రక్తం ఇచ్చి కొన్నాడు ఆయన. రక్తం అంటే నథింగ్ బట్ ప్రాణం. హి లేడ్ డౌన్ హిస్ లైఫ్ ఫర్ ది సేక్ ఆఫ్ ది చర్చ్. యేసు ప్రభువారు సంఘం కొరకు తన ప్రాణమును ఆయన దారపోసి ఉన్నారు. తర్వాత సమ్టైమ్స్ మెంబర్స్ ఆర్ కాల్డ్ సెయింట్స్. కొన్నిసార్లు క్రైస్తవులు ఎవరు పిలువబడ్డారు? పరిశుద్ధులు అని కూడా పిలువబడ్డారు. కొరింథీలో ఉన్న దేవుని సంఘములో కనుక క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడ్డ వారే. 1 కొరింథీ 1:2 వారికి మనకును ప్రభువుగా ఉన్న మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రతి స్థలములో ప్రార్థించే వారికందరికీ శుభమని చెప్పి రాయినది. ఫిలిప్పీ 1:1 అంటాడు, ఫిలిప్పీలో ఉన్న యేసునందరి సకల పరిశుద్ధులకును అధ్యక్షులకును పరిచారకులను క్రీస్తు యేసు దాసులైన పౌలును తిమోతియును శుభమని చెప్పి రాయినది. చూడండి, కొన్నిసార్లు పరిశుద్ధులను అడ్రస్, కొన్నిసార్లు దేవుని సంఘమును అడ్రస్, కొన్నిసార్లు క్రీస్తు సంఘమును కూడా అడ్రస్ చేశాడు. తర్వాత దే ఆర్ ఆఫెన్ కాల్డ్ డిసైపుల్స్. తరచుగా ఎవరు పిలువబడ్డారు క్రైస్తవులు? శిష్యులు అని పిలువబడ్డారు. శిష్యులు అంటే శిశువులు కాదుమా, శిశువులు అంటే బాలవాళ్ళు. శిష్యులు డిసైపుల్స్. డిసైపుల్ అంటే లర్నర్, ఫాలోవర్, నేర్చుకునేవాడు, అనుసరించేవాడు అర్థం. డిసైపుల్ మీన్స్ లర్నర్, ఫాలోవర్, నేర్చుకునేవాడు, వెంబడించేవాడు. We are learners and followers of the Lord Jesus, right? Disciples of the Lord or disciples of the Christ. తర్వాత మెంబర్స్ ఆర్ ఆల్సో కాల్డ్ క్రిస్టియన్స్. సభ్యులు, సంఘంలో ఉన్న సభ్యులు ఎవరికి పిలువబడుతున్నారని చెప్పాను. అంత్యోకయలో శిష్యులు క్రైస్తవులు అనబడింది. అపోస్తల కార్యములు 11:26. తర్వాత అపోస్తల కార్యములు 26:28. అందుకు అగ్రిప్పైతో సులభముగా నన్ను క్రైస్తవుని చూస్తున్నావే అని పౌలుతో చెప్పారు. పౌలు ఏమంటాడు అప్పుడు? సులభంగానో దుర్లభంగానో అయ్యా, నా వల్ల అందరూ ఉండాలని కోరుకుంటున్నా, దేవుని తెలుసుకోవాలని కోరుకుంటున్నా, రక్షణ పొందాలని కోరుకుంటున్నా, కానీ ఈ బంధకములాగా ఉండాలని కోరుకోవడం లేదు. బంధకములు తప్ప అందరూ క్రీస్తుని ఎదగాలని, సువార్తకు లోబడాలని, క్రైస్తవులు కావాలని కోరుకుంటున్నా అన్నాడు. మంచి కౌంటర్ ఇచ్చాడు అగ్నిపతి. బ్రతుడా పోలిగాడు అంటే బ్రతుకుని బరగొండగా అన్నట్టుగా జనరల్గా నానుడి. బ్రతుడా పోలిగా అంటే ఏమంటాడంట? నేను బ్రతికిని బరగొండగా ఏమంటావు అన్నట్టుగా ఏమన్నాడు అక్కడ అగ్నిమ? ఇంత సులభంగా నో ఫోన్. ప్రభు ఏమన్నాడు? సర్వలోకానికి వెళ్ళండి, సువార్త ప్రకటించండి, నమ్మి పాపంగా పొందినవాడు రక్షింపబడతాడు, నమ్మని వారికి శిక్ష. మీ పాపంతో దుర్పండి అంతే. మీ పాదంలో పట్టిన ధూళి కూడా దుర్మి, ఇదిగో ధూళి కూడా దుర్మిపోతు పెడుతున్నామని వెళ్ళండి అంతే. అవర్ డ్యూటీ ఈజ్ జస్ట్ టు ప్రీచ్. తర్వాత వాళ్ళ ఇష్టం, నో ఫోర్త్, అంతే కదా మరి, రైట్. తర్వాత పేతురు పత్రిక కూడా 4:14 క్రీస్తు నామం నిమిత్తం నీ నింద పాలైన మహిమా స్వరూపైన ఆత్మగా దేవుని ఆత్మ మీ మీద నిలుస్తున్నాడు
అవమానం కలిగింది అనుకో, లార్డ్ నేను అలాగే చేశా, ఎక్కడైతే నాకు ఒకవేళ బాధ కలిగిందో, నన్ను ఇబ్బంది పెట్టారో, లేకపోతే చులకనగా చూశారో, ప్రభా ఐ ప్రైజ్ యు లార్డ్ బికాస్ ఆఫ్ క్రిస్టియన్స్ ఐ బీయింగ్ పర్సిక్యూటెడ్. లేక నేను హింసింపబడ్డాను, నేను చులకనగా చూడబడ్డాను, బట్ ఐ వాంట్ టు గ్లోరిఫై యూ. అయితే నేను మహిమపరుస్తున్నా. ఎందుకు? క్రైస్తవుడు ఎందుకు నాకు ఇలాంటి ఎదురైతున్నందుకు ఐ ప్రైజ్ గాడ్. తండ్రి నిన్ను నేను స్తుతిస్తున్నానన్న. ఆర్గనైజేషన్ ఆఫ్ ది చర్చ్, సంఘం యొక్క సంస్థ ఏ విధంగా అది స్థాపింపబడింది? ఎఫెసీ 1:22 మరియు సమస్తమును ఆయన పాదముల కింద ఉంచి సమస్తము పైన ఆయన సంఘములకు శిరస్సుగా నియమించెను. ఎవరండి సంఘానికి శిరస్సు? క్రీస్తు. కానీ హిందూయిజంలో, డినామినేషన్స్ లో క్రీస్తు కాసుమా, మానవత్వం లేని వాళ్ళు, వాక్యం తెలియని వాళ్ళు శిరస్సు పెద్దలుగా ఉన్నారు కదా. సంఘానికి ఎవరు శిరస్సు? రైట్, ఓకే, గుడ్. తర్వాత 1:23 ఆ సంఘము ఆయన శరీరం. ఏ సంఘము? ఆయన స్థాపించింది, ఆయన పేరు ఉండేది, ఆయన ప్రాణం పెట్టింది. ఏ సంఘం ఆయన శరీరం? ఆయన ప్రాణం పెట్టింది, ఆయన పేరు పెట్టబడింది కదా. అదే ఆయన యొక్క సంఘం. ఆ సంఘము ఆయన శరీరం. మరి ఒకవేళ డినామినేషన్స్ ఉన్నారేమో, సహోదరులు వినండి, ఇక్కడ ఏం చెబుతున్నాడు వాక్యంలో? ఆ సంఘం, అంతే కదా. ఆ సంఘం ఆయన శరీరం. ఆయన ప్రాణం పెట్టాడు, దాని కొరకు తన ప్రాణాన్ని ఆయన దానం పోశాడు, ఆయన స్థాపించాడు. మరి ఆయన రైట్ ఉన్నది. ఈ ఊరుంది ములగపూడి, ఎలా వచ్చిందో పేరు మనకి తెలియదు కానీ ములగపూడి, సంబడి నేమ్డ్ ఇట్ యాజ్ ములగపూడి కదా. దేర్ మస్ట్ బి సమ్ రీజన్ ఫర్ ఇట్. ఇప్పుడు కందనవోలు మాది, కర్నూలు యాక్చువల్గా ఇట్ వాజ్ ఏ కందనవోలు, నౌ ఇట్ బికేమ్ ఏ కర్నూలు. నంద్యాల కూడా దేర్ ఆర్ మెనీ నందులు బికాజ్ ఇట్స్ కాల్డ్ నంద్యాల. అంతే, దేర్ మస్ట్ బి సమ్ రీజన్ ఫర్ ఇట్, ఒక కారణమై ఉంటుంది. తర్వాత చూడండి, ద న్యూ టెస్ట్మెంట్ ఈజ్ ది ఓన్లీ లా విచ్ గాడ్ గేవ్ టు హిస్ చర్చ్. క్రొత్త నిబంధనకు ప్రభు ఇచ్చినటువంటి చట్టం ఏంటి? క్రొత్త నిబంధన సంఘం, రైట్. అందుకని ఇందాక మనం చూసాం 2 తిమోతి 3:16 దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉన్నట్లు దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము, రైట్, దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనము తప్పుదిద్దుటకు, ఉపదేశించుటకు, ఖండించుటకు, బుద్ధి చెప్పుటకు ప్రయోజనకరమై ఉన్నది అని అంటాడు. సో మనం తెలియనప్పుడు మనం ఖండించలేం, తప్పు దిద్దలేం. కనుక మనము మంచిగా నేర్చుకోవాలి. పౌలు ఏమంటాడంటే, తర్కములు కొట్లాట్లు వద్దు, ఒకసారి చెప్పు, వినకపోతే వదిలిపెట్టమన్నాడు, అంతే. నో ఆర్గ్యుమెంట్. తమ్ముడు మంచి మాట చెప్పాడు, మీకు ఏదైనా ప్రశ్నలు ఉంటే తర్వాత కాంటాక్ట్ కానీ, దట్ ఇస్ గుడ్. మీకు కావాలంటే మీకు సమాధానం చెప్పి కూడా క్లాసే పెడతాం, బైబిల్ క్లాస్ లేకుండా. మీకు ఏదైనా ప్రశ్నలు ఉంటే ఈసారి వచ్చినప్పుడు తమ్ముడికి ఇవ్వండి, వచ్చి మేము వి ట్రై అవర్ లెవెల్ బెస్ట్ టు క్లారిఫై యువర్ డౌట్స్, రైట్ అండ్ గివ్ టు రవి, we will respond to your questions, but not like this. ఇట్నే ఫేస్ టు ఫేస్ కూర్చుందాం, ముఖాముఖి కూర్చొని తెలుసుకుందాం. సరే, తర్వాత సమ్ టైమ్స్ దే ఆర్ కాల్డ్ పాస్టర్స్. చూడండి, సేవకులను ఎవరైనా చెప్పారు ఇక్కడ? షెపర్డ్స్, రైట్. ఇందాక నేను చెప్పాను, ఎల్డర్ అనవచ్చు, షెపర్డ్ అనవచ్చు, బిషప్ అని కూడా అనవచ్చు. అది ట్రాన్స్లేషన్ ప్రాబ్లం కదా. కనుక మనమే ప్రీచర్స్ అంటాం. జనరల్ వీళ్ళు ఏమంటారు? కాపరి అంటున్నారు, అది ట్రాన్స్లేషన్ ప్రాబ్లం అక్కడ. సమ్ టైమ్స్ దే ఆర్ కాల్డ్ పాస్టర్స్. ఇక్కడ ఏమంటారంటే, 1 తిమోతి 3:1 ఎవడైనా అధ్యక్ష పదవిని ఆశించిన అటు వాడు దొడ్డ పనిని అభ్యర్థించున్నమాట నమ్మదగింది. సమ్ టైమ్స్ దే ఆర్ కాల్డ్ పాస్టర్స్ మీనింగ్ షెపర్డ్స్. పాస్టర్ అంటే ఇక్కడ కాపరి. తర్వాత చెప్పాలంటే ఎల్డర్ కూడా చెప్పవచ్చు, లేక బిషప్ అని కూడా చెప్పవచ్చు. తర్వాత ఎఫెసీ 4:11 మనం అందరం విశ్వాస విషయంలోనూ దేవుని కుమారుని గురించిన జ్ఞానం విషయంలోనూ ఏకత్వం పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు ప్రభు ఏం చేసినట్టు చూడండి. అనగా క్రీస్తును కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారు మగు వరకు ఆయన ఇలాగ నియమించారు. పరిశుద్ధులు సంపూర్ణులగున్నట్లు క్రీస్తు శరీరం క్షమాభివృద్ధి చెందుటకును పరిచర్య జరుగుటకును ఆయన కొందరిని అపోస్తలుగాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని సువార్తికులను గాను, కొందరిని కాపరులు గాను, ఉపదేశకులను గాను నియమించారు. ఇక్కడ కాపరులైన కాడ ఇక్కడ పెద్దలండి, లేక బిషప్స్ అని చెప్పవచ్చు.
కొంతమంది ఇప్పుడు అపోస్తులను పెట్టుకుంటున్నారు, ప్రవక్తలను పెట్టుకుంటున్నారు. అపోస్తులు అంటే ఏం బుక్కులు రాశారండి? అపోస్తులు పత్రికలు రాసినారు వారు. సరే, ఒకవేళ రాసింది ఆడదగిస్తారండి? లేఖనాలు సంపూర్ణం చేయబడ్డాయి, గ్రంథము ముగించబడింది. కొంతమంది అంటారు ప్రవచనం వరకు ఉందని చెప్పి అక్కడ గాస్పల్ మీటింగ్స్ రాస్తుంటారు. అంటే చూడండి, ప్రజలకు అంటే వాళ్ళకి తెలియదు, పాపం వాళ్ళకి తెలియదు. అంటే ఎలా ప్రజలను మరి మభ్య పెడుతున్నారో చూడండి. అందుకొరకే బోధకులను మనము కఠినమైనటువంటి తీర్పు పొందుదామని ఎరిగి మీలో అనేకులు బోధకులు కాకుండా అంటాడు. మనకు ఏడంతా తీర్పు అంట. చూసారు కొంతమంది బోధకులు ఎలా చేస్తున్నారో? ఇంకా అలాంటి వారికి చెప్తున్నాం, వదిలిపెడుతున్నాం అంతే. నో ఆర్గ్యుమెంట్. మనము వీ కెనాట్ చేంజ్ దెమ్. సరే, తర్వాత అపోస్తల కార్యములు 14:23 మరియు ప్రతి సంఘములో వారికి పెద్దలను ఏర్పరిచి. ఎప్పుడు ఏర్పరుస్తాం? సంఘములో మెచ్యూరిటీ ఎదుగుదల ఉన్నప్పుడు పెద్దలు అవసరం. ఒకవేళ ఎదుగుదల లేనప్పుడు బిజినెస్ అయితే జరగాల్సిందే. ఏదైనా కార్యక్రమాలు పనిబాటులు చేయవలసి ఉంటే పెద్దలు, కొంతమంది సపోజ్ సహోదరులు అనుభవం ఉన్నవారు, ఒకవేళ సంఘ పెద్దలు లేకపోయినా కూడా బిజినెస్ కార్యక్రమం ఏదైనా ఉంటే ఆ పని చేద్దాం, ఈ పని చేద్దాం, ఈ డబ్బు దానికి ఖర్చు పెడదాం, దీనికి ఖర్చు పెడదాం అంటే మాట్లాడుకొని చేయవచ్చు. ఒకవేళ ఆ సంఘంలో డెవలప్మెంట్ వృద్ధి ఉందనుకోండి, 40 ఏళ్ళ పైన ఉన్నటువంటి వాళ్ళు, ఇందాక చెప్పాను కదా, ఇంటి వారిని బాగుగా వెళ్ళేటువంటి పెద్దలు, భార్య పిల్ల, ఒక భార్య ఉండి, భయభక్తులు కలిగినటువంటి పిల్లలుండి, వాక్యం తెలిసిన వాడే ఉండి, మంచి అనుభవం గలవాడే ఉండి, నమ్మకస్తుడైతే పెద్దగా నియమించవచ్చు అంటాడు. ఇప్పుడు ఎవరు పడితే వాళ్ళే పెద్దలు. అది డబ్బులు ఖాళీ చేయనికంతా మనం ఏం చేయలేము, అంతే. చూడండి, మళ్ళా దేవుడు షార్ట్ టెంపర్ కాదు కదా. అందుకొరకే ప్రసంగ గ్రంథంలో అంటాడు, అక్కడ ఏమంటాడు, దుర్మార్గునికి తగిన శిక్ష శీఘ్రముగా కలుగకపోవటం చూచి నరులు భయం విడిచి హృదయపూర్వక దుర్మార్గపు పనులు చేయుదురు. ఎందుకు చేస్తారంటే వాత వేయబడిన మనసాక్షి ఉన్నప్పుడు వారు మారరు. ఇక వాత వేయబడిన మనసాక్షి ఉంటే, అందుకే పౌలు అంటాడు రోమపత్రిక 1వ అధ్యాయంలో, వారు తమ మనస్సులో దేవునికి చోటు నొల్లకపోయిరు గనుక చేయరాని కార్యములు చేయుటకు భ్రష్ట మనస్సుకు దేవుడి వారిని అప్పగించను. మారడం లేదంటే దేవుడు వదిలిపెట్టాడని అర్థం. అందుకొరికి ప్రకటనలో ఉంటాడు, అన్యాయం చేయవాడు అన్యాయం చేయి, పరిశుద్ధుడు పరిశుద్ధిగా ఉండని, నీతిమంతుడు నీతిమంతుగా ఉండని. నేను వస్తున్నా, అందరికి తగిన జీతం ఇస్తా, నువ్వు తొందరపడు బా. ఇక్కడ వాళ్ళు ఏమన్నారు, శిష్యులు గురుకుల గోధుమల విషయంలో మేము పోయి గోధుమలు పెరిగేస్తామని, గురుకులను తీసేస్తామన్నారు. వద్దాయా, గురుకులు పెరిగితే ఏమైతే గోధుమలు కూడా డ్యామేజ్ అవుతాయి కదా. అలాగనే గురుకులు దండి ఉన్నాయి గోధుమల మధ్యలో. గొల్లవాడు మేకల్లో నుండి గొర్రెల్లో నుండి మేకలను వేరుపరచినట్లు మొత్తం 25 అంటాడు. కుడి వైపున గొర్రెలు, ఎడవైపున. దాని వాయిస్ దీని డిఫరెంట్ చూడు. అది మ్యాన్ అంటది, బ్యార్ అంటది, వాయిస్ డిఫరెంట్. మేక ఏమంటది, మ్యాన్ అంటది, ఇది బ్యార్ అంటది. సో దెర్ ఈస్ ఎ డిఫరెన్స్ ఇన్ ది వాయిస్ ఆల్సో. కనుక లోకంలో ఉన్నాయి, మరి మేకలు ఉన్నాయి, గొర్రెలు ఉన్నాయి కదా. అంటే నీతిమంతులు గొర్రెలు, మేకలు అవిశ్వాసులకు సాదృశ్యంగా చెప్పబడింది. తర్వాత డీకన్స్ ఆర్ లీడర్స్ హూ సర్వ్ అండర్ ది ఎల్డర్స్, అంటే పరిచారకులు. వాళ్ళ పని ఏంటి? సంఘంలో పరిచారకుల పని, వారు సంఘ పెద్దల కింద పని చేయాలి. డీకన్స్ అంటే పరిచర్య చేసే వాళ్ళు, పెద్దల కింద వారు పని చేయాలి. వాళ్ళు కూడా మంచిగా వాక్యం తెలిసిన వాళ్ళు, 40 సంవత్సరాల పైన ఉన్నవాళ్ళు, మంచి భయభక్తులు కలిగిన పిల్లలు కలిగినటువంటి వారుగా ఉండాలి. ఎవడైనా అధ్యక్ష పదవిని ఆశించినట్టు వాడు దొడ్డవని అపేక్షించున్నాడు అన్నమాట నమ్మదగినది. అధ్యక్షుడు వాడు నిందారహితుడును, ఏకపత్ని పురుషుడును, మితానుభవుడును, స్వస్థబుద్ధి గలవాడును, మర్యాదస్తుడును, అతిథి ప్రియుడును, బోధింపదగిన వాడునే ఉండాలి. ఈ పెద్దలు ఒక్క ముక్క కూడా బోధ చేయరు. కొంతమంది బోధించలేనాడు పెద్దలు, అందుకే సంఘాలు పాడైపోతున్నాయి. రైట్, సరే. ఇంకా తర్వాత మనం గమనిస్తే, ఇందాక ఆల్రెడీ చెప్పాను కొన్ని, నాట్ ఎవ్రీవన్ క్యాన్ బి అన్ ఎల్డర్. అందరూ ఎల్డర్లు కాదు, అందరూ డీకన్లు కాదు, అందరూ పరిచారకులు కాదు, అందరూ సంఘ పెద్దలు కాదు. వన్ మస్ట్ బి ఏ గుడ్ మ్యాన్ బిఫోర్ హీ క్యాన్ డూ దిస్ వర్క్. దొడ్డ పనిని అపేక్షిస్తున్నాడు, మంచివాడై ఉండాలి, మంచి గుణగణములు
గలవారు మాత్రమే సంఘ పెద్దలుగా ఉండాలి. అలాగే పరిచారకులుగా ఉండాలి. అలాగనే పరిచారకులు మాన్యులై ఉండి దిమనస్కులను మిగులు మద్యపాన ఆసక్తులను దుర్లాభము అపేక్షించు వారునై ఉండగా విశ్వాస మర్మమును పవిత్రమైన మనసాక్షితో గైకొను వారై ఉండవాలి. ఎవరు? పరిచారకులు. సరే, వర్షిప్ ఆఫ్ ది చర్చ్, సంఘం యొక్క ఆరాధన. ఇందాక మరి 3 ఆరాధనల గురించి చెప్పాను. ఇగ్నోరెంట్ వర్షిప్, వెయిన్ వర్షిప్, ట్రూ వర్షిప్. ఇగ్నోరెంట్ వర్షిప్ అంటే తెలియబడిన ఆరాధన అని ఎఫెసీ అక్కడ ఏథెన్స్ నగరంలో పౌలు అపోస్తల కార్యములు మరి 17వ అధ్యాయంలో చెప్పినటువంటి మాట చెప్పా. అది ఇగ్నోరెంట్ వర్షిప్ అంటే తెలియబడని ఆరాధన, లేక తెలియబడిన దేవునికి తెలియబడక మీరు దేనిని మీరు ఆరాధిస్తున్నారో దాని గురించే వివరించి చెప్పడానికి నేను వచ్చినాయని చెప్పి అక్కడ క్లారిటీ ఇస్తాడు ఆయన. వివరంగా వారికి వివరిస్తాడు, ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. సరే, ఇక్కడ మనం గమనిస్తే చూడండి, అపోస్తల కార్యములు 20వ అధ్యాయం 7వ వచనం. ఇక్కడ లార్డ్ సప్పర్ గురించి చెప్పబడిందండి. ఆన్ ది లార్డ్స్ డే ద చర్చ్ బ్రేక్ బ్రెడ్. ఎప్పుడు? ఆదివారం రొట్టె విరుచుటకు మేము కూడినామని. ఎవరు విరుస్తారు? ఎప్పుడు విరుస్తారు? ఎందుకు విరుస్తారు? ఎవరు? క్రైస్తవులు. ఎప్పుడు? ఆదివారం. ఎందుకు? యేసు ప్రభువుని జ్ఞాపకం చేసుకున్నట్టుగా, ఇన్ రిమెంబరెన్స్ ఆఫ్ మీ, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకు మీరు దీనిని చేయుడి. అక్కడ అంటాడు పౌలు. ఎందుకు చేస్తున్నామంటే మనం పరీక్షించుకున్నటకు, పరిశీలన చేసుకున్నటకు, విమర్శించుకున్నటకు, సెల్ఫ్ ఎగ్జామినేషన్. గత వారం ఎలా ఉన్నాను ఉంటే సరి చేసుకోవాలా. కొంతమంది అయితే నెలకు ఒకసారి పెడుతున్నారు, కొంతమంది రెగ్యులర్గా, మన వాళ్ళు కూడా రెగ్యులర్గా పెడతారు, కొంతమంది నెలకోసారి. వారు బుద్ధి పడినప్పుడు అంతే, మనం ఏం చేయలేము. దాన్ని ఏమన్నంటే నువ్వు మాకు చెప్తున్నావా అని అంటారు. మనం ఏం చేయలేము. రాత్రులు పెడుతున్నారు సార్, ఎప్పుడైనా తీసుకోవచ్చు, దాని నో ప్రాబ్లం. బికాజ్ ఎందుకంటే అది ఎక్స్క్యూజబుల్. సండే అయినా కూడా తప్పు అంటున్నారండి. అది కూడా ఎప్పుడైనా ఒకసారి పనులు ఉంటాయి, పేదవాళ్ళు పనులు ఉంటాయి, ఒకవేళ చట్టాలు ఉంటాయి, లేకపోతే జాబ్స్ ఉండవచ్చు. అదేం లేదు, డిస్ట్రిక్ట్ సండే ఇప్పుడు ఎనీ టైం వీ క్యాన్ వర్షిప్ ది లార్డ్ అట్లా అనుకుంటే అది ఎక్స్క్యూజబుల్. అదేం పెద్ద తప్పేం కాదు. పర్పస్ ఆఫ్ ది లార్డ్ సప్పర్ ఏమిటి? ఇందాక నేను చెప్పా, పరీక్షించుకోవటం, పరిశీలించుకోవటం, విమర్శించుకోవటం, ఆయన యొక్క మరణ పునరుత్థానం మనము జ్ఞాపకం చేసుకోవటం. బాబు ఏమైనా టీ బ్రేక్ ఉందా? ఎనీ టీ బ్రేక్? ఓకే ఓకే. టైం చాలా మంచిదండి. ఐడెంటిటీ ఆఫ్ ది చర్చ్, సంఘాన్ని ఎలా గుర్తిస్తాం? ఉదాహరణకు ఎవరైనా మిస్ అయిపోతారు, నీళ్ళలో కొట్టుకుపోయారనుకుందాం, అదృశ్యమయ్యారనుకుందాం. టీవీలో కానీ పేపర్లో కానీ మనం ఏం చూస్తాం? పలాని మనిషి పలాని భాష మాట్లాడతాడు, తెల్లగా ఉంటాడు, ఎర్రగా ఉంటాడు, రైట్, తర్వాత ఇంత వయసు ఉంటుంది, ఇలా పర్సనాలిటీ ఉంటుంది అని అన్ని ఐడెంటిఫికేషన్ మార్క్స్ వాళ్ళు ఇస్తారు కదా. సో అది కామన్, అది మిస్సింగ్ పర్సన్ గురించి. అలాగే ఐడెంటిటీ ఆఫ్ ది చర్చ్, ప్రభువు యొక్క సంఘాన్ని మనము ఎలాగా ఈ ప్రభు సంఘం గురించి తెలుసుకుంటాం. నంబర్ 1, క్రైస్ట్ ఎస్టాబ్లిష్డ్ ది చర్చ్. నేను నడుపుచున్నది, లేక వెళ్ళుచున్నది, లేక దేవుని ఆరాధించున్నది, ఇది ప్రభు స్థాపించిన సంఘమా? నంబర్ 1. ఎందుకంటే మత్తయి 16:18 చెప్పాడు ప్రభు, ఈ బండ మీద నా సంఘమును కట్టు. అంటే ఏంటి? బండ, ఆయననే బండ, క్రీస్తు అనేటువంటి బండ, రైట్. అంటే అక్షరాలను సారంగా తీసుకోకూడదు అక్కడ, రైట్. అంటే చనిపోయి లేచిన తర్వాత ఈ బండ అనేటువంటి శరీరం పైన నా సంఘం కడతానని చెప్పారు ఆయన. రెండవది, ఇట్ హ్యాడ్ ఇట్స్ బిగినింగ్ ఇన్ జెరూసలేం. సంఘం ఎక్కడ ప్రారంభమైంది? యెరూషలేములో ప్రారంభమైంది. ఎవరు ప్రారంభించారు? యేసు ప్రభు వారు ప్రారంభించారు, రైట్. తర్వాత అది వాక్యం కూడా ఉన్నది, లూకా సువార్త 24:45 నుంచి 49 తర్వాత మీరు చూడవచ్చు. మూడవది, ద డేట్ ఆఫ్ ఆరిజిన్ వాస్ AD 33 ఆఫ్టర్ డెత్ ఆఫ్ క్రైస్ట్. ఎప్పుడు సంఘం ప్రారంభమైంది? 33వ శతాబ్దం. క్రీస్తు శకము 33వ శతాబ్దం. అపోస్తల కార్యములో 2వ అధ్యాయంలో క్లియర్ గా ఉంది అక్కడ. ఇప్పుడు ఎవరైనా మార్కు 9:1
చదవండి. అక్కడ ప్రభు చెప్పినటువంటి మాట ఏమంటాడు ఇక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు ఆ దేవుని రాజ్యం వచ్చే వరకు మరణము రుచి చూడరని మీతో నిశ్చయముగా కొంతమంది ఇప్పుడు పరలోక ప్రార్థన నీ రాజ్యం వచ్చును కాక, నీ చిత్త పరలోకం నీ రాజ్యం వచ్చును కాక అంటున్నారు. రాజ్యం వచ్చింది తెలియదు, రాజ్యం తెలియదు, ఓదుకుంది తెలియదు, వినే వాళ్ళకు కూడా తెలియదు. అది క్లియర్ గా ఉంది. యేసు ప్రభు చనిపోయింది ఎన్ని సంవత్సరాలు అయింది? 2022 సంవత్సరాలు అయింది. ఆయన దగ్గర ఉన్నటువంటి శిష్యులు బ్రతుకున్నప్పుడు మరి కొంతమంది ఉద్దేశించి ఆయన చెప్పారు. అన్నాడు అన్నమాట ఏమని, ఇక్కడ కొంతమంది దేవుని రాజ్యం బలముతో వచ్చిన అక్కడి కాదు, మళ్ళా ఎలాగండి బలముతో వచ్చిన చూచి వరకు చచ్చిపోరని చెప్పాడు. అది పెద్ద ఎవిడెన్స్ వరకు సంఘం ప్రారంభమైందానికి 9:1 అపోస్తలుల 2వ అధ్యాయంలో బలమైనటువంటి గాలి ఎప్పుడైతే వచ్చిందో అక్కడ అపోస్తలుడు దేవుని ఆత్మతో వారు నింపబడినారు. అక్కడ ప్రభువు చెప్పిన విధంగా అయినండి శక్తి పొందే వరకు మీరు యెరూషలేములో నిలిచండి కనిపెట్టమన్నాడు. పొందారు. సంఘం స్థాపన జరిగింది అక్కడ. అది ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ది చర్చ్. అపోస్తల కార్యములు 2. ఇంకొకటి చెప్తాను వేయండి. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 44లో ఆ రాజుల కాలంలో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యం స్థాపించును, దానికి ఎన్నటికి అంతము కలగదు. అది ప్రవచనం. దానియేలు 2, యెషయా 2, యోవేలు 2, అపోస్తల కార్యములు 2 ఫుల్ఫిల్మెంట్. రైట్. దానియేలు 2, యెషయా 2, యోవేలు 2, అపోస్తల కార్యములు 2. అక్కడ నెరవేర్పు జరిగింది. యెషయా, దానియేలు, యోవేలు ప్రవచనాలు. అక్కడ సంఘ స్థాపన అపోస్తల కార్యములు 2వ అధ్యాయంలో జరిగినట్టుగా మనం చూస్తున్నాం. కనుక సంఘంలో మనల్ని ఎవరు చేరుస్తారు? బాబు నోటాకి ప్లీజ్. సంఘంలో ఎవరు చేరుస్తారు? దేవుడు చేరుస్తారు. సో వాట్ ఆర్ ది ఎలిమెంట్స్? విషయాలు ఏంటి? వినాలి, విశ్వసించాలి. ఎవరి గురించి వినాలి? యేసు గురించి వినాలి. రోమా 10:17 వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తు గురించిన మాట వలన కలుగు. విశ్వసించాలి. యోహాను 3:16 విశ్వసించు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందునట్లు విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలుగా ఉండుట అసాధ్యం. వినాలా, విశ్వసించాలి. 3వది మారు మనసు పొందాలి. పేతురు అన్నాడు కదా, మీరు మారు మనసు పొంది. కొంతమంది ఏం చేస్తారు, జనరల్ బ్యాప్టిస్ట్ లో మరి కొన్ని డినామినేషన్స్ లో పెళ్లికి బాప్తిస్తాం, సభ్యత్వానికి బాప్తిస్తాం, నాయకత్వానికి బాప్తిస్తాం, పెళ్లికి నాయకత్వానికి సభ్యత్వానికి. అది పరలోకం తీసుకెళ్ళారు. కొంతమంది స్ప్రింగ్లింగ్ ఇప్పుడు కూడా చిలకరిస్తున్నారు. అది పొరపాటు చేస్తున్నారు. మనం ఏం చేయలేము, చెప్పేవరకే. ఎందుకంటే నపుంసకుడు పేతురు ఫిలిప్పు ఇద్దరు నీళ్ళలోనికి దిగిరని మాట ఉంది. ఒకరు కాదు సుమా. కొంతమంది తారణం ఉంది, నువ్వు నీ దిగురా డ్రమ్ములో నేను నెత్తర చేయబడతా అంటున్నారు కొంతమంది. అది కూడా తప్పు. ఇద్దరు దిగాల్సి ఉంది. బైబిల్ వేస్తున్నానండి 3 బిందెలు నీళ్ళు పోసినండి. తప్పండి. సో దట్ ఈస్ ట్రూ. ఇమ్మర్షన్ అంటాం అందుకొరకే కదా. అందుకొరకే క్రీస్తులో నీకు బాప్తిజం పొందిన మనం అందరం క్రీస్తులో ధరించుకొని ఉన్నాము. సో దట్ ఈస్ ట్రూ. తర్వాత ద చర్చ్ ఓన్ ద నేమ్ ఆఫ్ క్రైస్ట్. సంఘము క్రీస్తు యొక్క పేరు పెట్టబడింది. చూసారు, ఇప్పుడు భర్త భార్యకు శిరస్సు, నీ సృష్టికర్త నీకు భర్త, మన సృష్టికర్త మనకు భర్త కాదా. మన భార్య ఎవరు? భార్య కాదు, భర్త కదా. రైట్. ఆయన మనకు అది కదా శిరస్సు కదా. సో భార్య పెళ్ళైన తర్వాత భర్త పేరు, ఇంటి పేరు పెట్టుకుంటుంది అంతే కదా. మరి లేదా నీ దగ్గరే సంసారం చేస్తే వేరే వాళ్ళ పేరు పెట్టుకుంటా ఊరుకుంటారా? బైబిల్ ఏముంది? భర్తకు పుట్టు రోషము మహారౌద్రం అనేది. అతడు నిన్ను ఏలున్నాడు కానీ ఆమె నిన్ను ఏలున్నాడా? బైబిల్ ఉందా అట్లా? లేదు. లేదు. థ్యాంక్ యూ. భార్యలారా మీ భర్తలకు లోబడి చిరవడు ఏం లేదు అంతే కదా. మరి చెప్పాలా, వాళ్ళకి నేర్పించాలా? ట్రూ. సరే, మంచిది. తర్వాత ఈ మెంబర్స్ ఫర్ కాల్డ్ క్రిస్టియన్స్ ఇందాక చెప్పారు, క్రైస్తవులు అని చెప్పారు. తర్వాత క్రైస్ట్ ఈస్ ఇట్స్ ఓన్లీ హెడ్. సంఘానికి ఎవరు? యేసు ప్రభువే ఆయన శిరస్సు అంటున్నారు.
దేర్ ఈస్ బట్ వన్ బాడీ. శరీరం ఒకటే, ఆత్మ ఒకటే, దేవుడు ఒకటే, బాప్తిసం కూడా ఒకటే. దేర్ ఆర్ టర్మ్స్ ఇన్ టు ఎంటర్ ఇంటు ది చర్చ్. ఇందాక నేను చెప్పాను, హియర్, బిలీవ్, రిపెంట్, కన్ఫెస్, బ్యాప్టిజ్. సంఘం యొక్క 3 పనులు, ఇవి చాలా ప్రాముఖ్యం. ఈ 3 పనులు చాలా మంది నెగ్లెక్ట్ చేస్తున్నారండి. బట్ చర్చ్ ఆఫ్ క్రైస్ట్ కొంతవరకు నెరవేరుస్తుంది, నేను చూస్తున్నా. అన్నీ చెప్పలేను కానీ కొంతమంది మన వాళ్ళు కూడా దుంకినారని చెప్పడానికి లేదు, మన వాళ్ళు కూడా ఆకాశం నుంచి దుంకినారని చెప్పడానికి లేదు. ఎందుకంటే దేవుడి వాక్యం అందరికీ సమానం. దేవుడి వాక్యం సజీవమై బలము గలదై ప్రాణాత్మలు కీళ్ళు మూలలు విభజించినంత మటుకు దూరుచు హృదయం యొక్క తలపులను ఆలోచనలను శోధించుతుంది. మన వాళ్ళు చేసి గొప్ప పొరపాటు ఏంటంటే కొంచెం చెప్తున్నారు కానీ పాటించరు. తప్పు. God is no respecter of persons. There is no exemption for the Church of Christ preachers or Church of Christ members. హడలింపు లేదు మనకు కూడా కదా. అది ఇప్పుడు సరే. వర్క్ ఆఫ్ ది చర్చ్ ఏంటి? సంఘం యొక్క పని మొట్టమొదటిది సువార్త చెప్పాలి, సువార్త చెప్పాలి. రెండవది పేదవాళ్ళకు సాయం చేయాలి. వాడు క్రైస్తవుడైనా కాకపోయినా, కానీ ప్రాధాన్యత క్రైస్తవులకు, బీదలైన క్రైస్తవులకు అనే మాట ఉంది. బీదలైన పరిశుద్ధులైనటువంటి బీదలకు చేయబడి చెప్పబడుతుంది గలతీయులకు. ఎందుకంటే ప్రభు ఏమన్నా వాక్యంలో నిన్ను వల్ల నీ పొరుగు వాడిని అన్నాడు. వాడు ఎవడనే కానీ కొన్నిసార్లు డినామినేషన్ కానీ కొన్నిసార్లు మన వాళ్ళు కూడా ఎదురాడతారు. వాడు డినామినేషన్ అండి, దేవుడు పొరుగు వారిని ప్రేమించమన్నాడా లేదా? అంతే కదా. మరి కొర్నేలు విషయంలో పేతురు తలములు అయితే దేవుడు ఏమన్నాడు? దేవుడు పక్షపాతి కాడాయా, చంపుకొని తిన్నాడు ఆయన. ఆయన సువార్త చెప్పే ముందు ఏమన్నాడు? దేవుడు దర్శనం ఇచ్చినాడు ఆయనకి. కాబట్టి ఏ మనుషుడు కూడా విశేషించదగిన వాడు కాడు. అఫ్కోర్స్ వాడు ఎట్టడం కానీ ఒకే మీరు దూషించవచ్చు, దేశించవచ్చు. ఇందాక పౌలు ఏమన్నాడు? అగ్రిప్ప మాట అన్నప్పుడు, అగ్రిప్ప గారు దుర్లాభం కదా, మంచి మరుస్తాను, రైట్? నువ్వు కూడా దేవుడు అనుకుంటే బాగుంటుంది అనుకున్నా కానీ నీకు కూడా నాలా చేయకూడాలా, బంధకాలు వేసుకోవాలా, వేడిలు పడాలని కోరుకోవడం లేదయా. దేవుడికి వాద్యం చేయాలని కోరుకుంటున్నానయ్యా అన్నాడు. అది ఒక సత్యమై ఉన్నది. మూడవది, ఇట్స్ టు ఎడిఫై ది మెంబర్స్. సంఘాభివృద్ధికి సంఘము సహాయపడాలి. ఇందాక చెప్పిన బిజినెస్ అని ఆ పని మనం చేసుకుంటూనే ఉండాలి. ఏదైనా పెద్దలు ఉన్నా లేకపోయినా కలుసుకోవడం, ఏ పని చేద్దామని అందరి సమ్మతితో ఒక్కరోజు బిజినెస్ మీటింగ్ పెట్టుకొని చేసుకోవాల్సినటువంటి అగత్యత మన పైన ఉన్నది. న్యూ టెస్ట్మెంట్ చర్చ్ ఇది ఒక లెసన్ ముగిస్తాను. రైట్, గుడ్. కొత్త నిబంధన సంఘం ఇది ఆత్మీయమైనటువంటి ప్రభు యొక్క శరీరం. ఇట్ ఈస్ ది స్పిరిచువల్ బాడీ ఆఫ్ క్రైస్ట్, రైట్? ద చర్చ్ ఆర్ దోస్ హూ హావ్ బీన్ సేవ్డ్ బై హిమ్. హి యాడ్స్ దెమ్ టు హిస్ చర్చ్. సువార్తకు విధేయులైన వారిని దేవుడు సంఘంలో వారిని చేర్చున్నాడు. ఎవరో కాదు, దేవుడే చేర్చుచున్నాడు. ఫస్ట్ ఇట్ ఈస్ స్పోకన్ ఇన్ ది వరల్డ్ వైడ్ వే, అంటే ప్రపంచవ్యాప్తంగా చెప్పబడింది, సార్వత్రిక సంఘము అని చెప్పబడింది. రెండవది, ఇట్ ఈస్ స్పోకన్ ఆఫ్ ఇన్ ది లోకల్ వే, స్థానిక సంఘముగా చెప్పబడింది. తర్వాత ప్రాఫెసీ అబౌట్ ది చర్చ్ ఈస్ బీయింగ్ ఫుల్ఫిల్డ్. ఇందాక చెప్పారు, ప్రవచనము సంఘముల గురించి చెప్పబడినటువంటి ప్రవచనము నెరవేర్చబడింది. చూడండి, సంఘం ఏ రాజుల కాలంలో స్థాపించబడింది? యేసు ప్రభు ఎప్పుడు పుట్టాడు? రోమా రాజుల కాలంలో పుట్టాడు, రైట్? సర్వలోకంలో ప్రజాసంఖ్య రాయబడినప్పుడు కైసరు ఔగుస్తు వలన ఆజ్ఞ ఆయనలో మాట ఉంది. కనుక ప్రభు పుట్టింది రోమా రాజుల కాలంలో, శిలువ వేయబడింది రోమా రాజుల కాలంలో, సంఘం స్థాపించబడింది రోమా రాజుల కాలంలో. తర్వాత
ఎసెన్షియల్స్ ఆఫ్ ది కింగ్డమ్. రాజ్యానికి 4 ప్రాముఖ్యమైనటువంటి విషయాలు ఉన్నాయి. రాజ్యానికి 4 ప్రాముఖ్యమైనటువంటి విషయాలు ఉన్నాయి. ఏంటంటే, 1, దేర్ షుడ్ బి కింగ్ టు ది కింగ్డమ్. రాజ్యానికి ఎవరు కావాలా? రాజు కావాలా. సాల్మోన్ ఏమన్నాడంటే, అయ్యా నాకు జ్ఞానం కావాలన్నాడు. గిబియోనులో దేవుడు ప్రత్యక్షమై నీకేం కావాలా అని అడిగాడు. అడిగితే ఏమన్నాడు ఆయన? జ్ఞానం అడిగాడు. కానీ దేవుడే మెచ్చుకున్నాడు. సాధారణంగా రాజులు అడుగుతారు, శత్రువుల ప్రాణం అడుగుతారు, ఎల్లకాలం నేనే పరిపాలన చేయాలని కోరుకుంటారు, ఐశ్వర్యం కావాలని కోరుకుంటారయ్యా. బట్ నీవు మాత్రము అడిగినటువంటి మనవి నాకు చాలా ప్లీజ్ చేసింది, సంతోష పెట్టింది. కాబట్టి నువ్వు అడగకపోయినా కూడా నీకు ఐశ్వర్యం ఇస్తున్నాను. చూచారు? సరే, ఇక్కడ దేర్ షుడ్ బి కింగ్ టు ది కింగ్డమ్. సో రాజ్యానికి రాజు, సంఘం అనే రాజ్యానికి రాజు యేసు ప్రభు. జకర్యా 9:9 అంటాడు, సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడునై గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. ఈ ప్రవచనం నెరవేరింది. తర్వాత మత్తయి 2:2 యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? తూర్పు దిక్కుల మేము ఆయన నక్షత్రం చూసి ఆయనను పూజింపవచ్చుమని చెప్పిరి. సరే, తర్వాత మనం చూస్తే మొట్టమొదటిది దేర్ షుడ్ బి కింగ్ టు ది కింగ్డమ్. రాజ్యానికి రాజు కావాలి. రెండవది బౌండరీస్ టు ది కింగ్డమ్. రాజ్యానికి సరిహద్దులు. మన దేశానికి ఎల్లలు ఉన్నాయి. తూర్పున బంగాళాఖాతము, పడమట అరేబియా సముద్రము, దక్షిణమున హిందూ మహాసముద్రము, ఉత్తరమున హిమాలయ పర్వతాలు. ఇవి ఎల్లలు. అలాగే దేవుని రాజ్యానికి ఎల్ల ఏంటి? సరిహద్దు ఏంటి? ప్రపంచమే ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్. వాట్ ఈస్ ది బౌండరీ టు ది కింగ్డమ్ ఆఫ్ గాడ్ అంటే ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్. తూర్పు దిక్కు మొదలుకొని పడమటి దిక్కు వరకు నేను తప్ప ఏ దేవుడు కూడా లేడు. అంతే. సో దేవుని రాజ్యానికి బౌండరీ ఏంటి? ప్రపంచమే. రైట్? కనుక ఇక్కడ ఏమంటాడంటే, యేసుక్రీస్తు ద్వారా 1 పేతురు 2:5 దేవునికి అనుకూలముగా ఆత్మ సంబంధమైన పనులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉంటున్నట్టు మీరును సజీవమైన రాళ్ళ వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచు ఉన్నారు. మనం ఎవరండి? సజీవమైనటువంటి రాళ్ళం, ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుతున్నారు. ఇక్కడ కొంచెం వినండి. ఎర్మియాలు ఏమంటాడంటే, నా మాట అగ్ని వంటిది కాదా, బండను బద్దలు చేయు సుత్త వంటిది కాదా. ఆనందంగా గారు కష్టపడి మంచి చర్చ బిల్డింగ్ కట్టాడు, సంతోషం. మనకి ఇంటిలో రాదో తెలియదు, కానీ రాయైనా ఇంటికైనా మర్చిపోయాలా, రాయైతే మలసాలి. ఇప్పుడు మలసబడిన రాళ్ళతో సంఘం కడితే ఎలా ఉంటుంది? స్ట్రాంగ్ ఉంటుంది. మలసబడిన రాళ్ళతో, మలసబడని అంటే మార్పులు లేని వాళ్ళతో సంఘం పడితే ఎట్లుంటది? అదే అదొక మరి అంతే కదా. ముందు వాక్యం వినాలా, విశ్వసించాలా, మార్పులు పొందాలా, యేసు ప్రభు దేవుని కుమారుడని ఒప్పుకోవాలా, ఆ తర్వాత ఫైనల్ గా ఇస్తున్నారా. కనుక మనసు కూడా కదా. రైట్. తర్వాత మనం గమనిస్తే, మనము ఆత్మ సంబంధమైన మందిరం కనుక ఇక్కడ ప్రభు చెప్పాడు, సువార్త ప్రకటించండి, నమ్మి బాప్తిస్మం పొందిన వాడు రక్షింపబడును, నమ్మని వారికి శిక్ష విధించబడును. తర్వాత ఇక్కడ 1 కొరింథీ 1:18 నశించుతున్న వారికి సిలువను గురించిన వార్త వెరితనం, వేలకోణం. వీళ్ళకి ఏం పని ఉండదు అనుకుంటారు. వాళ్ళకి దేవత తెలిసి వారు నశించిపోతున్నారు కాబట్టి అంతే కదా. మరి వాళ్ళకు వేలకోణంగా, ఎగతాళిగా, వెరితనంగా ఉంటుంది. అందుకే పౌలు అన్నాడు, ఏమన్నాడు? నేను సువార్త గురించి సిగ్గుపడవాడను కాదు అని అన్నాడు. నన్ను గురించి, నా మార్గం గురించి ఎవరైతే సిగ్గుపడతారో, నా తండ్రి మహిమతో దూతలతో వచ్చినప్పుడు నేను కూడా సిగ్గుపడతానని చెప్పి ప్రభు చెప్పినట్టుగా మనం చూస్తుంటున్నాం. సరే, తర్వాత 2 కొరింథీ 4:4 దేవుని స్వరూపి అయినటువంటి క్రీస్తు, ఇమేజ్ ఆఫ్ గాడ్. అందుకొరకే యోహాను సువార్త 1 అంటాడు, ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుడే ఉండెను, వాక్యము దేవుని యందు ఉండెను, ఆ వాక్యమే శరీరధారి అయి సత్య సంపూర్ణుడిగా మన మధ్యలో నివసించాడు. చూసారు? వాక్యమే దేవుడు. సరే, ఇక్కడ ఏమంటున్నాడు? మరి
దేవుని స్వరూపమైనటువంటి క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండా నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత ఇంగ్లీష్ మాట్లాడు ద గాడ్ ఆఫ్ దిస్ ఏజ్ బ్లైండెడ్ దేర్ ఐస్. ద గాడ్ ఆఫ్ దిస్ ఏజ్ బ్లైండెడ్ దేర్ ఐస్. ఈ యుగ సంబంధమైన దేవత వారి మనోనేత్రములకు అందుకే ప్రభు అన్నాడు ఈ ముత్యాలు పందుల ఎదుట ఎద్దు అంతే కదా, పందుల ఎదుట మీ ముత్యాలు అంతే కదా. మరి దావీదు ఏమన్నాడు తెలుసా? వేల కొలది వెండి బంగారు నాణముల కంటే నీవు ఇచ్చిన ధర్మశాస్త్రము గొప్పది. రాన్ క్లేటన్ గారు, రొనాల్డ్ క్లేటన్ వారితో కూడా ఒకసారి పనిచేశాను. వారి ట్రాన్స్లేటర్ గా కూడా నేను ఉన్నాను. మంచి భోజనం పెట్టారు, నన్ను ప్రేమించారు. ఒక మంచి బైబిల్ ఇచ్చారు, మర్చిపోలేదు. నాకు నా మిత్రుడికి ఒకసారి ఆయన అమెరికా వెళ్తూ నా స్నేహితుడు వాల్మీకి గారికి హైదరాబాద్ లో నాకు ఇంకొక సహోదరుడు తిమోతి గారికి థామ్సన్ చైన్ రెఫరెన్స్ బైబిల్ పేరు రాసి పెట్టి సత్యబాబు శ్రీ అన్నాడు. నాకు ఎంత ఆనందం కలిగిందంటే అంత ఆనందం కలిగింది. ఆ బైబిల్ కొరకు కొనుక్కోలేక చాలా ప్రయాసపడ్డాను. కానీ రాష్ట్రంగా అడగలేదు నాకు కావాలయ్యా. బట్ ఆయన ట్రాన్స్లేషన్ చేస్తే గమనించినాడు. సో ఈ నీడ్స్ అనుకున్నాడేమో, దేవుడు ప్రేరణించాడేమో. నా పేరు రాసి పెట్టి అమెరికా వెళ్ళాడు. నేను హైదరాబాద్కి వెళ్ళి తెచ్చుకున్నాను. ఇప్పటికి నా దగ్గర ఉంది. ఎందుకన్నానంటే తర్వాత లెక్క రాసిన, అయ్యా నువ్వు నాకు డాలర్ నీరుకునే పర్లా, చెక్కు నీరుకునే పర్లా, మంచి బైబిల్ ఇచ్చినావా, థ్యాంక్ యూ అన్న. పోటీ పడి అడిగాడు నాకు పని చేయండి. వేరే వాళ్ళు కూడా పోటీ పడ్డారు రాత్రులను. ఎట్లా పోలో తిప్పలేదా? సరే రాంటారికి బ్రదర్ నేను వాటి వరకు రాకెళ్ళని చెప్పేదా. అప్పుడు రాంటారు నాతో పక్కకి వెళ్ళిపోయారు. ఎందుకంటున్నానంటే చాలా మందికి దేవుని వాక్యం యొక్క విలువ తెలియదు. బైబిల్ ఇచ్చినాడు ఏంటంటే ఏమనుకున్నావు? బైబిల్ అంటే అన్ని ఉన్నాయి దాంట్లో. బుద్ధి, జ్ఞానం, సర్వ సంపదలు గుప్తములై ఉన్నాయి. దేవుని వాక్యం నన్ను బ్రతికించింది బాధలో. ఈ రోజు ఆ వాక్యం నన్ను, నా కుటుంబాన్ని బ్రతికిస్తుంది, నడిపిస్తుంది, కాపాడుతుంది, ఆదరిస్తుంది, ఓదార్స్తుంది, సంరక్షిస్తుంది, మాకు నిరీక్షణ ఇచ్చింది. బైబిల్ అంటారు జనాలకు అర్థం కాదు. మనుషుడు రెండు వలన కాదు, దేవుని నోటి నుండి వచ్చి ప్రతి మాట వలన ఇది కదా. ఇంత మంచి మాట అండి. దేవుని వాక్యం బ్రతికిస్తుంది చాలా మంది తెలియదు. దాని వాల్యూ చాలా మందికి తెలియదు. అందుకే అంటాడు వాక్యంలో కీర్తనకారుడు, నీ ధర్మశాస్త్రమును ప్రేమించే వారికి ఎంతో నెమ్మది కలదు. అక్కడ గమనించండి, ఎంతో అంటే ఇన్ఫైనైట్, ఇమ్మెజరబుల్ అని అర్థం. అక్కడ నువ్వు కొలవలేవు. ఎంతో ఎవరికి అంతులేనిది. వెరీ గుడ్. నీ ధర్మశాస్త్రమును ప్రేమించే వారికి ఎంతో నెమ్మది కలదు. ఎప్పుడైతే వాక్యాన్ని మనం ప్రేమిస్తామో మనకు నెమ్మది. ప్రాబ్లమ్స్ ఉన్నా ఆ తాత్కాలికమే. దేవుడు మనకు రిలీఫ్ ఇస్తాడు. ఒకప్పుడు 2 ఏళ్ళ కిందట యాక్సిడెంట్ అయింది, పడిపోయినా కాదు, కంప్లీట్ గా నిలబడలేదు. 3 నెలలు మనసులో ఉండి బాగా పశ్చాత్తాపం ప్రార్థన చేసిన, ఇంకొకసారి నన్ను కనికరించు తండ్రి, నేను మళ్ళా సేవ చేయాలి. నా దోషం 38 కీర్తన చదువుకొని బాగా ప్రార్థన చేసిన. అక్కడ అంటాడు, దేవా గొప్ప చేత నన్ను గద్దింపకము, నీ ఉగ్రత చేత నన్ను శిక్షింపకము, నీ పాదములలో గట్టిగా నాటి ఉన్నాయి. ఆ కీర్తన 10 చదువుకొని బాగా ప్రార్థన చేసిన. ఇప్పుడు పోయి ఎక్కడ ఇండియా కాదు, ప్రపంచం తెలియదు. దేవుడు శక్తి ఇచ్చినాడు. 13 గంటలు జర్నీ చేయగలిగినాం. నా కొడుకు నన్న పడుకోండి కూడా లేదు, కొడుకు అవుతుందిగా కూర్చుంటా అని చెప్పి కూర్చున్నా. కనుక దేవుని వాక్యం బ్రతికిస్తుందండి. ఎవరు బ్రతికించారో? బట్ ఇంకోటి ప్రొవిడెన్స్ ఆఫ్ గాడ్ అనే పదం ఉంది. ప్రొవిడెన్స్ ఆఫ్ గాడ్, దేవుని సంకల్పము, దేవుని యొక్క సహాయం. అది ఎప్పుడు వస్తుందో, ఎవరి నుంచి వస్తుందో అంటే మనకు తెలియదు. మనం నమ్మాలి. నమ్ముట నీ వలన అయితే నీకు చూస్తాను కూడా. చెప్పండి, ఇప్పుడు 33 ఏళ్ళ నుంచి దేవుడు నా కుటుంబాన్ని పోషిస్తున్నాడు. బిడ్డలు మంచి చదువు చదువుకున్నారు, వాళ్ళకి ఎస్సీ కూడా పెట్టలేని సేవ చేస్తున్నారు. రేపు ఎవడో వచ్చి మొత్తం చేస్తాడు ఇవ్వనండి. మ్యారేజ్ లైసెన్స్ ఉన్నందుకు ఒకటి. నా కొడుకు నాయన పెట్టిన, నాయన ఇమానుయేల్ గారు, నాయన ఇమానుయేల్ జార్జ్. ఆయన సెకండ్ వరల్డ్ 2వ ప్రపంచ యుద్ధంలో పనిచేసినాడు. ఆయన నాయన పేరు గౌరవ్ బతుకులు కూడా పెట్టిన. మా అక్క అన్నారు, ఎవరు అప్పుడే పెడుతున్నావు, నాయన పెట్టుకుంటే అంటే నాయన ఇంటికి పోయినా, నాయన నీకు పేరు పెడుతున్నాను, కొడుకు పెట్టేసి ఆయన గౌరవం, ఆయన గౌరవంతో ప్రేమతో నా కొడుకు నాయన పేరు పెట్టుకున్నా. ఇమానుయేల్ అంటే దేవుడు తోడైతే ఇమానుయేల్. బిడ్డ మేరీ తెలుసా, అమ్మ పేరు, అమ్మ మేరీ. ఈమె తెలుసా, మంచి సేవ చేయాలి. ఈయన ప్రభు సేవ చేస్తున్నారు, ఆ ప్రభుత్వ సేవ చేస్తున్నారు. చెల్లిని సపోర్ట్ చేయాలి. అందరికీ
సంతోషంగా చేస్తారు డాడీ. ఇద్దరు చక్కగా వాక్యం చెప్తారు. భార్యకు బిడ్డలకు బాప్తిజం ఇచ్చారు, ఎంతో మంది కూడా ఇచ్చారు, ఇస్తున్నారు కూడా, ప్రభు దేవుడు నడిపిస్తున్నారు. ఇలాగ నేను కుమారుడు అనేక ప్రాంతాలకు వెళ్ళి దేవుని వాక్యం సేవకులకు మేము నేర్పిస్తున్నాం. సహాయం చేయకపోయినా మార్గం చూపిస్తున్నాం. ఈ అవకాశం నాకు ఇచ్చిన ఆనంద్ గారికి, ఆయన తండ్రి రవి కుమార్కి, ఆనంద్ గారికి, మీ అందరికీ కూడా ప్రోగ్రాం తెలియజేస్తున్నాను.